ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ దినమున ఈ విధంగా ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ ద్వారా మన దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా మన దేవునికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పేజ్కి అనగా ఈ యొక్క నిరీక్షణ టీవీ ఎఫ్బి పేజ్ అండ్ దెన్ హోషనా ఫెలోషిప్ ఇండియా అనేటువంటి యొక్క ఫేస్బుక్ పేజ్ ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి వాక్యం పంచుకోవడానికి నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి బ్రదర్ ఎలీషా గారికి, వారి టీం అందరికీ నా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ లైవ్ స్ట్రీమ్ టు మెనీ పీపుల్. Let this worship and throughout this 1 hour be a blessing to me and the people who are all watching this as well. So let us start this with prayer. Thank you Jesus. We bless your name, Father. మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవా మీకు వందనాలు. And it is a great opportunity to lift your name, to praise your name here, Lord Jesus. లోకంలో ఎంతోమంది తండ్రి ప్రభు ఈ యొక్క భాగ్యం లేక తండ్రి ఉన్నారు, కానీ మీరైతే మాకైతే మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ దినము వరకు కాచి కాపాడుతూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ని తండ్రి ఎవరైతే నిర్వహిస్తున్నారో బ్రదర్ ఎలీషా గారిని, వారి యొక్క టీంని, ప్రతి ఒక్కరిని తండ్రి వారు చేస్తున్నటువంటి సేవను దీవించి ఆశీర్వదించండి. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి సేవగా వారి సేవను బలముగా వాడుకోమని తండ్రి ప్రభు. అదేవిధంగా ఈ యొక్క ఆరాధన సమయాన్ని తండ్రి ప్రభు, ఈ స్తుతి ఆరాధనను అదేవిధంగా వాక్యం పంచుకోబోతున్న సమయంలో మీ ఆత్మశక్తి మా మీద ఉంచమని అడుగుచున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరిలో తండ్రి ప్రభు, వారిలో మీ అగ్ని హృదయంలో తండ్రి ప్రభు తండ్రి ఉంచమని అడుగుచున్నాను. అదేవిధంగా తండ్రి ప్రతి ఒక్క పాటలో మీ యొక్క ఆత్మ నడిపింపులు దయచేయమని ఈ 1 hour సెషన్ మొత్తం మీ చేతిలోకి అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొన్ని వాక్య భాగం చదువుకొని అండ్ దెన్ వి విల్ స్టార్ట్ వర్షిప్. కీర్తన 48వ కీర్తన నేను 10వ వచనం నుంచి చదువుతున్నాను. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులన్నీ బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పనట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారమును నిదానించి చూడుడి, దాని నగరుల్లో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా, ఆమేన్. ఎస్, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. What a great promise that God has given to us. The God who is with us, He is there everlasting. He is there with us everlasting. And also He will be there with us until our death. మరణము వరకు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. సదాకాలము నేను మీతో తోడే ఉంటానని చెప్తున్నాడు దేవుడు. I will be there with you until the ends of the earth, end of this earth అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అంతటి గొప్ప దేవుణ్ణి, గొప్ప కృప కలిగిన దేవుణ్ణి ఈ దినం మనం ఈ యొక్క సమయంలో ఆయన నామాన్ని మనం మహిమపరచబోతున్నాం. లెట్ దిస్ టైమ్ బి a glorifying time to the God, only God, Jesus Christ. Let us start this with the first song. ఉత్సాహ గానము చేసదము, ఘనపరచదము అనేటువంటి పాటను పాడుకుందాం. హల్లెలూయా జీసస్. నాతో పాటు అందరూ ఏకీభవించండి ఈ పాటలో. అండ్ whoever is watching, please join with me. Hallelujah Jesus. Clap your hands and worship the Lord. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము,
ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వన్ మోర్ టైం. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. yes, అమూల్యములైనటువంటి వాగ్దానములు ఆశ్చర్యకంగా ఉన్నవి మన జీవితంలో. వాటిని మనం నమ్మిన ఎడల దేవుడు మన జీవితంలో ప్రతి వాగ్దానమును నెరవేరుస్తాడని నమ్మినప్పుడు ఆయన తప్పకుండా ఆ వాగ్దానం మనలో మన జీవితంలో నెరవేరుస్తాడు. Let us have faith in those promises. Amen. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. ఆమేన్. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. మన దేవుడు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆత్మీయ ఆరాధనలు ఆగకుండా ఆయన సన్నిధిలో జరిపింప చేయగలిగిన వాడు. ఆయన ఆత్మాభిషేకం మనకు సమృద్ధిగా ఇచ్చిన దేవుడు. ఆ ఆత్మతోనే ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి మనం ఆయనను స్తుతించి ఆరాధిద్దాం. పరిపూర్ణ హృదయంతో ఆయన ఆరాధిద్దాం. జీసస్. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆమేన్. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ఆయన నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి మనం కూడా ఆయనలో నమ్మకం ఉంచినప్పుడు తప్పకుండా ఆయన మన జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడు. నమ్మకంతో పాడుదాం. థ్యాంక్ యూ జీసస్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. ఆమేన్. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం
యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా. చెప్దామా? హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా షమ్మా, హల్లెలూయా యెహోవా షమ్మా ఈరే, హల్లెలూయా యెహోవా ఈరే షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్. yes Lord. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ప్రైజ్ యు జీసస్, వర్షిప్ యు లార్డ్. యేసయ్యా గొప్ప దేవుడు తండ్రి ప్రభువా, స్తుతులకు పాత్రుడు నీవే, స్తుతులకు అర్హుడువు నీవే తండ్రి. మాకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించడంలో ఎంతో గొప్ప సంతోషం ఉన్నది తండ్రి. యెహోవా యందు సంతోషించమంటున్నాడు, అదే మనకు బలం అని చెప్తున్నాడు దేవుడు. ఎస్ లార్డ్, మీ యందు ఆనందించి సంతోషించడమే మాకున్నటువంటి బలము తండ్రి. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మా స్థుతుల మీద ఆశీనుడు అవుతున్నందుకు దేవా మీకు వందనాలు. మా స్థుతుల మీద ఆశీనుడు కమని అడుగుచున్నాను. స్థుతికి పాత్రుడైనటువంటి దేవ, స్థుతులకు అర్హుడైనటువంటి దేవ, పరలోకమందున తండ్రి ప్రభా, భూమి ఆకాశం సృజించిన దేవ, సైన్యములకు అధిపతి అయిన దేవ, ప్రేమ జాలి దయ కనికరమ కలిగిన దేవ మీకు వందనాలు తండ్రి. ఆశ్రయదుర్గమైన దేవ మీకు వందనాలు. మా రక్షణ కేడమా మీకు వందనాలు. మహోన్నతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. యెహోవా ఈరే, we praise you. Yehovah El Shaddai, we praise you. Yehovah Shammah, we praise you. Yehovah Nissi, we praise you. Yehovah Shalom, we praise you. Yehovah El Roi, we praise you. ఆదియు అంతము లేనివాడవు, మీరే ఆదియు అయినారు, మీరే అంతమై ఉన్నందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ మరొక్కసారి వర్షిప్ మొత్తం మీరు లీడ్ చేయమని తండ్రి ప్రభు, చూస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ అభిషేకం ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఈ క్షణమున ఆరాధిస్తున్నారో యేసయ్యా, వారి జీవితం మీదకి మీ యొక్క హస్తమును తీసుకురమ్మని అడుగుచున్నాను తండ్రి. మీ హస్తమును చాపమని అడుగుచున్నాను. మీ అగ్ని అభిషేకం వారి జీవితంలో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. తర్వాతగా నా జీవితాన కురిసనే నీ కృపామృతం అనేటువంటి యొక్క మధురమైనటువంటి పాటను పాడుకుందాం. ఎంతో గొప్ప లిరిక్స్ ఉన్నటువంటి ఒక పాటను మన హృదయంతో పాడతాం. నా జీవితాన కురిసిన నీ కృపామృతం, నా జిహ్వకు అది మధురాతి మధురంగా ఉన్నది. నీ నామ గానామృతం, నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందేదని యేసయ్యా. ఎస్, ఆయన కృప లేనిదే మనం ఏమి చేయలేం మన జీవితంలో. అర్హత లేనటువంటి మనకు ఆయన కృపను మనకిచ్చాడు, అది కూడా ఉచితంగా ఇచ్చాడు. హిస్ గ్రేస్ ఇస్ ఫ్రీ గిఫ్ట్ టు ఎవ్రీవన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. సో లెట్ us praise and glorify his name. నా జీవితాన కురిసెనే అనేటువంటి పాటను పాడుకుందాం. Praise you, Jesus.
Join with me and let us worship the Lord. ఆయన్ని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఎంతో గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. Jesus, praise you, Jesus. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారిని కూడా ఆయన ప్రేమతో ఆకర్షిస్తాడు, ఆయన వాక్యంతో ఆకర్షిస్తాడు. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన వెతికి వెతికి తన మందలో చేర్చుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. మనమే ఆయన స్వరాన్ని వినేలా ఉండాలి. జీసస్, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నీ కృప ఉంటే చాలయా, చదవా, నీ కృప ఉంటే చాలు తండ్రి. నీ నామాన్ని కీర్తించి కొనియాడమే మా జీవిత లక్ష్యమే సార్. నీ కృపలో మా ఆత్మీయ అక్కరలన్నీ మీరు సమృద్ధిగా తీర్చువాడు. అవును, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చువాడు ఆయన. ఆత్మీయ అక్కరలను, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి ఆయన తీరుస్తాడు. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడతగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడతగినది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన
కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోని అనుక్షణం తృప్తి పొందేదను. ఆయన సన్నిధిలో నివసించే వారికి ఏ అపాయము రాదు, ఏ తెగులును వారి గుడారము సమీపించు. ఆయన కృప మన తోడే ఉన్నప్పుడు మనము స్థిరమైన బండ మీద నిలిచి ఉన్నవారు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనీయవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనీయవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోని అనుక్షణం తృప్తి పొందేదను. చెప్దామా? నీ కృపతోని అనుక్షణం తృప్తి పొందేదను. నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందదమేసాయా. నా కృప నీకు చాలును అని చెప్పారయ్యా. నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన బలహీనతలను ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆ బలహీనతలలో దేవుడు మనకు బలం దయచేస్తాడు. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బలహీనతలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు, ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా ప్రతి సమయంలో ఆయన చేతికి అప్పగించాలి మన జీవితాన్ని. ప్రతి పరిస్థితిని ఆయన చేతిలోకి అప్పగించాలి. ఆయన కృప అత్యున్నతమైనటువంటి కృప. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హిస్ గ్రేస్. కాబట్టి ఆయన కృప వెంబడి కృప మన జీవితంలో దయచేస్తున్నాడు. సో లెట్ us డిపెండ్ అపాన్ హిస్ గ్రేస్. ఆయన కృప మీద ఆధారపడే జీవితాలు మనం మలుచుకోవాలి. బండ మీద స్థిరపరిచి కట్టుకొని జీవించే జీవితాలను మనం ఉంచుకోవాలి. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే అది శోధనలు, శ్రమలు, అలలు, గాలి, తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోతుందని చెప్తున్నాడు యేసయ్య. కాబట్టి స్థిరమైన బండ మీద మన జీవితాలను, మన ప్రతి ఒక్క పనులను, మన జీవితాలను, ప్రతి విషయాన్ని ఆయన మీద ఆధారపడి, ఆయనే నాకు ఆధారము, ఆయనే నాకు రక్షణ కేడము అని చెప్పాలి. ఎస్, ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ క్షణమున ఒక్క నిమిషం మీ హృదయాలను తెరిచి, యేసయ్యా మా జీవితాలను మీ చేతులకి ఇస్తున్నామయ్యా,
మా జీవితాలను, మా ప్రతి పరిస్థితులను, మా ప్రతి ఒక్క ఆలోచనలను, మా యొక్క తలంపులను, మా జీవితంలో జరుగుతున్న ప్రతి విధమైనటువంటి పరిస్థితిని మీ చేతులకు ఇస్తున్నామయ్యా, మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు మీ చిత్తాన్ని మా జీవితంలో జరిపించండి. మీ కృప చొప్పున మా జీవితంలో నెరవేర్చమని అడుగుదాం. తప్పకుండా ఆయన మన జీవితాలను మార్చగలిగిన వాడు, మన జీవితాలను సరైన మార్గంలో పెట్టగలిగిన వాడు ఆయన మాత్రమే. నమ్ముదాం. థ్యాంక్ యూ జీసస్. We pour out our hearts before you, Lord, because you only can take care of our lives. You only can bind our wounds, and you only can bind the broken hearts. విరిగి నలిగిన హృదయాలను కట్టువాడువు నీవే యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ క్షణమున ఒక మంచి మార్పును మా జీవితంలోకి దయచేయమండయ్యా. మా హృదయాలను తెరిచి ఆహ్వానిస్తున్నాము తండ్రి యేసయ్యా, మీ మార్పుని తండ్రి. మీరు చేయబోతున్నటువంటి ఆ గొప్ప మార్పుని మా జీవితంలో ఆహ్వానిస్తున్నాం తండ్రి. దయచేయండి తండ్రి. ఓ హోలీ స్పిరిట్, లెట్ యువర్ వర్క్ be done in our lives. Let your works come out of our lives. మీ క్రియలు, ఆత్మీయ పరిశుద్ధాత్మ చేయు క్రియలను తండ్రి ప్రభువా మా జీవితంలో నుంచి, మా శరీరంలోంచి బయటకు వచ్చేలాగా తండ్రి మా జీవితంలో మార్పును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో లెట్ us go forward. తర్వాత పాటగా నీవే నా సంతోషగానము, నీవే నా సంతోషగానం. ఎస్, ప్రైజ్ యు జీసస్. తర్వాత పాట నీవే నా సంతోషగానము, నీవే నా రక్షణ శృంగము, మహాశైలము అనేటువంటి మరొక హోసన్న మినిస్ట్రీస్ పాటను పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. Hallelujah, Jesus. నీవే నా సంతోషగానం, నీవే నా రక్షణ శృంగము, మహాశైలం. Thank you, Jesus. Let us all acknowledge this, that He is our song of praise, and He is our refuge, and He is our fortress. బలశూరుడైనటువంటి యేసయ్య, ఉన్నతమైనటువంటి స్థలములో నడిపించువాడా, నీకే వందనము స్తోత్రం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. Yes, Lord. Thank you, Jesus. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. Yes, Jesus. త్యాగమే ఎరుగు స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజమైనటువంటి స్నేహితుడిగా ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి, ఇంకా నువ్వు పాపులమైనటువంటి మన కోసం ఆయన బలి అయి మనకు ఆయన రక్షణ దయచేశాడు. He is our true friend. There is no one in this world other than Him. Yes, Lord, I will surrender. Thank you, Jesus. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడ ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహ
లార్డ్. నీవే మా రక్షణ శృంగము, మహా కేడము, మహాశైలము మీరే. థ్యాంక్ యూ జీసస్. ఎంత వేదనలో మనం జీవిస్తున్నాం, ఎన్ని శ్రమల గుండా మనం వెళ్తున్నాం, ఆయన యొక్క బలమే మనకు తోడు. దీనులను లేవనెత్తువాడు ఆయన. కష్టంలో ఉన్న వారిని తన కుడి చేయి పట్టుకొని లేవనెత్తుతాను అని చెప్పాడు దేవుడు. ఉన్నత స్థితిలోనికి కూడా తీసుకెళ్ళగలవాడు ఆయన. Let us praise him. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. మన దీనమైనటువంటి శరీరాన్ని కూడా మహిమ శరీరంగా ఆయన మార్చగలిగిన వాడు. ఆయన ఆత్మశక్తితో మనల్ని నింపి మనల్ని మహిమగల శరీరంగా మార్చగలిగినటువంటి దేవుడు యేసు. థ్యాంక్ యూ జీసస్. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము,
రక్షణ శృంగము మహాశైలము, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. ప్రైజ్ యు లార్డ్ జీసస్. నీవే మా రక్షణ శృంగం, నీవే మా రక్షణ కేడెం యేసయ్యా. మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవా మీకు వందనాలు తండ్రి. ఏ ఆపదలోనూ చిక్కుకోకుండా మమ్మల్ని రక్షించువాడా నీకు వందనాలు. శ్రమలలో మాకు తోడై ఉండువాడా నీకు వందనాలు తండ్రి. ఆపద దినములలో నమ్ముకొనదగిన వాడా నీకు వందనాలు తండ్రి. సర్వోన్నతమైన దేవా మీకు వందనాలు తండ్రి. ఏ తెగులు మీకు గుడారము సమీపించదని చెప్పిన వాడా మీకు వందనాలు తండ్రి. నిన్ను నా రెక్కలతో కప్పుతానని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. నీకు నేను ఆశ్రయ దుర్గమై ఉంటానని చెప్పిన దేవా నీకు వందనాలు. నీవు నా నామం ఎరిగి ఉన్నావు కాబట్టి నేను తప్పిస్తానని చెప్పిన తండ్రి మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను కాపాడుతానని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. వేట కాని ఉరిలో నుండి నిన్ను రక్షిస్తానని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. స్తుతి 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 ఘనత మహిమ చెల్లిస్తున్నాం. ఈ క్షణం నా లైవ్లో నాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి వారు మీరందరూ నాతో పాటు ఏకీభవించండి. ఆయనను స్తుతించండి. నోరు తెరిచి ఆయనను స్తుతిద్దాం. యేసయ్య నామాన్ని స్తుతించడంలో ఎంతో గొప్ప శక్తి ఉన్నది. ఆయన నామంలో అధికారం ఉన్నది, బలము ఉన్నది. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్య ఆదియు అంతమైన దేవా మీకు వందనాలు. అల్ఫా ఒమేగా అయిన దేవా మీకు వందనాలు. కడపటివాడు మొదటివాడైన దేవా మీకు వందనాలు తండ్రి. ప్రభువా ఎల్లప్పుడూ నీతో పాటు నేను ఉంటానని చెప్పిన దేవా మీకు వందనాలు. సదాకాలము నేను మీకు తోడే ఉంటానని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. మృత్యువును జయించిన దేవా మీకు వందనాలు. సిలువలో మీ రక్తమును కార్చిన దేవా మీకు వందనాలు. మా అతిక్రమముల కోసం మీరు పొందిన దెబ్బల బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము తండ్రి. ప్రభువా మీరు కార్చిన రక్తము ద్వారా మేము పాప విమోచన పొంది ఉన్నాము తండ్రి. దేవా మీకు వందనాలు. యేసయ్య మా జీవితాలను ఎల్లప్పుడూ కట్టి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. ఆత్మానుసారంగా జీవింప చేస్తున్నందుకు దేవా మీకు వందనాలు తండ్రి. ఈ లోకం వైపు పడిపోకుండా లేచి నిలబడి పెట్టినందుకు దేవా మీకు వందనాలు తండ్రి. లోకంలో తండ్రి ప్రభువా నిలబడి తండ్రి ప్రభువా మీకోసం నిలబడే సాక్ష్యంగా ఉంచినందుకు దేవా మీకు వందనాలు తండ్రి. ఇరుకైన మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా మీకు వందనాలు తండ్రి. లోకం వైపు చూడకుండా మీ వైపు చూసే కన్నులు ఇచ్చినందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీకే స్తుతులు, మీ నామమునకే మహిమ, సకల మహిమ ఘనత ప్రభావములు మీకే. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, మీ నామం మాత్రమే హెచ్చించబడాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని రాసిన ప్రకారం మా హృదయాలను తండ్రి తగ్గించుకొని, మా జీవితాలను మీ ముందు తగ్గించుకొని మీకు విధేయతగా జీవించే జీవితాన్ని మాకు దయచేయము తండ్రి. ప్రభా ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో వారి హృదయాలలో తండ్రి విధేయతను నేర్పుము తండ్రి. ప్రభువా మీకు విధేయతగా జీవించే జీవితాలను దయచేయము తండ్రి. ప్రభువా మీకు సాక్షిగా జీవించే జీవితాలను దయచేయము తండ్రి. ప్రభువా మీకోసం వాడబడే పాత్రలుగా మార్చము తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. స్వస్థత మీ హస్తములో ఉన్నది, స్వస్థత మీ నామములలో ఉన్నది. ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, ప్రతి స్వస్థతకు పాత్రుడవు నీవే, మహిమకు అర్హుడవు నీవే తండ్రి. ప్రభు పాపములను క్షమించుట నా అధికారంలో ఉన్నది, స్వస్థపరుచుట కూడా నా అధికారంలో ఉన్నదని చెప్పావు తండ్రి. ఎస్ లార్డ్, యు ఆర్ ద హీలర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేర్ ఇస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ నేమ్. దేర్ ఈస్ అ పవర్, supernatural power in your name, Lord. We bless your name once again. In Jesus' name I pray. Amen. Amen. Hallelujah. Thank you so much for being with me so far. Thank you so much for being with me so far. తర్వాత పాటగా ఆత్మ పరిశుద్ధాత్మ నాలో నివసించము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించమన్నటువంటి ఒక మంచి ఉత్సాహమైనటువంటి ఒక పాటను పాడదాం. Let Holy Spirit come inside. When we are singing this song, let His Spirit rule our bodies, our soul, our mind, everything. Let there be anointing in our lives. Jesus. Let us start this song. Praise you, Jesus. Hallelujah. I hope you know this song. Hallelujah. Jesus. Let us clap and worship the Lord with this song.
ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసి సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసి సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నిర్జీవమైనటువంటి నా జీవితంలో ఒక నిరీక్షణ కలిగించావు యేసయ్య. లెక్కింప శక్యము కాని సైన్యముల మమ్మల్ని నిలిపావు యేసయ్య. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాలో జీవింపమని మీ ఆత్మశక్తితో మమ్మల్ని జీవింప చేయమని అడుగుతున్నాం యేసయ్య. ఈ క్షమణ అడుగుదాం యేసయ్యని. ఆయన ఆత్మను మన జీవితంలో కుమ్మరింపమని. నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప శక్యము కాని సైన్యములో నన్ను నిలిపితివి. నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప శక్యము కాని సైన్యములో నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. చెప్తామా? నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసి సత్యస్వరూపుడా నీతో నడిపించుము. పెంతెకోస్తు దినమున ఏ విధంగా అపొస్తలుల మీద బలమైనటువంటి అగ్ని నాలుకల వంటి ఆత్మ దిగి వచ్చింది, అదే ఆత్మను మా మీద తెంపమని అడుగుతున్నామయ్యా. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. అవునయ్యా. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. యేసయ్యా. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసి సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు యేసయ్య ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు, ఆ లక్షణాలను మనం కలిగి జీవించడానికి ఆయన మనకు ఉపదేశాన్నిచ్చి, తన కృపనిచ్చి, తన ఆత్మను దయచేశాడు. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశము కృపతో స్థిరపరచితివి. చెప్దామా? ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశములు కృపతో స్థిరపరచితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. యేసయ్యా. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసి సత్యస్వరూపుడా
పరిశుద్ధాత్ముడా మాలో నివసించుము. జీవింపజేసి సత్యస్వరూపుడా మాతో నడిపించుము. మా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. yes Lord. మా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. Let our souls, let our body, let our mind be ready for the coming of Jesus Christ. ఎస్ లార్డ్, సంసిద్ధత అనేది చాలా అవసరం తండ్రి. మిమ్మల్ని ఎదుర్కొనేవాడు, మిమ్మల్ని చూడాలనుకునేవారు పవిత్రంగా జీవించేలాగా దయచేయి తండ్రి. ఆ యొక్క ఆత్మను మాకు దయచేయండి, ఆ పరిశుద్ధతను మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని చూడలేరని చెప్పారు తండ్రి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం వ్యర్థం అని చెప్పారు తండ్రి. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. Bless us with your spiritual blessings, Lord. Bless us with your spiritual gifts, Lord. Bless us with your spiritual fruit, Lord Jesus. యేసయ్యా, ఆత్మ ఫలములు తండ్రి, మేము ఫలించే జీవితాలను మాకు దయచేయండి. మీలో అంటు కట్టబడి జీవించే జీవితాలను దయచేయండి. మీలో ఆనుకొని జీవించే జీవితాలను మాకు దయచేయండి. అడుగుదాం ఈరోజు. యేసయ్యా, మీలో అంటు కట్టబడి జీవించే జీవితాన్ని మాకు దయచేయి తండ్రి. ప్రభువా, అటువంటి జీవితం మాకు కావాలి తండ్రి. యేసయ్య, ఎందుకంటే మీలో అంటు కట్టబడకపోతే, మీరు నాలో అంటు కట్టబడకపోతే మీరు ఫలించరు అని చెప్తున్నాడు యేసయ్య. పెరికి బయట పారివేయబడతారని చెప్తున్నాడు. కానీ అలాగ ఉండలేం తండ్రి. ప్రభువా, మేము అలా ఉండకూడదు అనుకుంటున్నాం తండ్రి. మీలో అంటు కట్టబడి ఆత్మీయ ఫలములను ఫలించే జీవితాలను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగుండే జీవితాలను, ఆ ఉపదేశాన్ని, వాక్యాన్ని గైకొని అనుసరించి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించే జీవితాలను దయచేయమని యేసయ్య, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ ఫలములను తను ఫలింపజేసే విధముగా వారి జీవితాలను, మా జీవితాలను ఉంచమని అడుగుతున్నాం తండ్రి. యేసు నామమున ప్రార్థిస్తున్నామయ్యా, ఆమేన్. తర్వాత తర్వాత కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. సో ఫ్యూ మినిట్స్ we will go through the word, what Lord has put in my heart, and I will share with you. Please stay with me and listen the word of God. When you listen the word of God, the faith will be enriched. విశ్వాసం అనేది మనలో బలపడుతుంది. కాబట్టి stay with me and spare few minutes to listen to God's word, and God will do great things in our lives. Let us just start with a small prayer. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పటివరకు మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించే వారముగా మమ్మల్ని ఉంచినందుకు దేవా మీకు వందనాలు. ఈ యొక్క వర్షిప్ సర్వీస్ తండ్రి, సెషన్ తండ్రి, మీ నామమునకు మహిమపరిచేలాగా ఉంచినందుకు దేవా మీకు వందనాలు. ఎందరికో ఆశీర్వాదకరంగా ఉంచినందుకు దేవా మీకు వందనాలు. ఇప్పుడు మేము వచ్చినటువంటి ఈ యొక్క సమయంలో తండ్రి, మీ వాక్యమును తండ్రి ప్రభువా మా హృదయాల్లో నింపమని అడుగుచున్నాం. మా హృదయాలను, మా యొక్క కన్నులను, మా చెవులను తెరవమని అడుగుచున్నాం. మీ వాక్యం మా హృదయాంతరాలలోనికి చొచ్చుకొని పోగులాగున మీ వాక్యంతో మాతో మాట్లాడమని అడుగుచున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తి నడిపింపులో ఇప్పుడు చెప్తున్నటువంటి నాకు సహాయం దయచేయండి. నా బలము, నా శక్తి కాదు నాయన, మీరు తండ్రి ప్రభువా, మీరు సహాయం దయచేయమని యేసు నామమున తండ్రి ఎవరైతే వింటున్నారో వారందరికీ తండ్రి ప్రభువా దీవెనకరంగా ఉంచమని తండ్రి ప్రభువా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా జీసస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బ్రదర్ ఎలీషా గారు ఫర్ inviting to this particular page to worship and share the word of God. సో ఈ దినమున ఇక్కడ నేను ఏ వాక్యం పంచుకోవాలి నేను దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలను
నా హృదయంలో పెట్టాడు. ఏంటంటే మేబీ ఇట్ కోఇన్సిడెంట్లీ నిరీక్షణ టీవీ, వీఆర్ ఇన్ నిరీక్షణ టీవీ పేజ్. సో గాడ్ ఈస్ పుట్టింగ్ ఇన్ మై హార్ట్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ద హోప్ వాట్ వీ హ్యావ్. మనలో ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటి, దాని కొరకు ఎలాంటి నిరీక్షణ మనము కలిగి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకోవాలి, గుర్తుకు చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద ఎండ్ టైమ్స్. మనము అంత్యకాలంలో నివసిస్తున్నాం. అంత్య దినములు అతి సమీపంలో ఉన్నాయి. యేసయ్య రాకడ కూడా అతి సమీపంలో ఉన్నది మన జీవితంలో. కాబట్టి ఈ లోకంలో ఎన్నో 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 జరుగుతున్నాయి. కాబట్టి అంత్యకాలంలో మనకున్నటువంటి నిరీక్షణ ఏంటో మనము సరిగ్గా అవగాహన చేసుకోకపోతే మనము మోసపరచబడతాం. We will be deceived if you are not confident in your faith and if you are not sure about the hope what you have in Jesus అనేదాన్ని. కాబట్టి అందుకే నేను కొన్ని నిమిషాలు త్వరగా we will meditate on this one. So at any point in time, did you ever at any point in time did anyone ask you do you have hope in your life, or did you go through any situation where you felt that I lost my hope? నా జీవితంలో నేను ఆశలు వదిలేసుకున్నా, నా జీవితంలో ఇది ఇంకా జరగదేమో, లేకపోతే ఇంకెవరైనా మనం అడగొచ్చు, నీకు నిజంగా నిరీక్షణ అనేది ఉందా, నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది జరగబోతుందా అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి క్వశ్చన్స్, ఆ యొక్క కన్ఫ్యూజన్స్, ఆ యొక్క పరిస్థితుల్లోనికి మనము వెళ్ళుంటాం. ఎస్, ఎవ్రీవన్ వుడ్ హ్యావ్ ఫేస్డ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. యూ వుడ్ హ్యావ్ ఫేస్డ్ దట్ there are some situations that you lost your hope. You felt like I am left alone. నా జీవితంలో నిరీక్షణ అనేది లేదు. నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ నిరీక్షణ, ఆ ఎదురుచూపు నా జీవితంలో జరుగుతుందా లేదా అని అనుకుంటాం. అది ఎంత చిన్న విషయమో పెద్ద విషయమో అనే దాని గురించి కాదు. ఇలాగ మనం అనుకుంటాం, నాకు ఆ హోప్ లేదు, నా ఆశలు లేదు అనేటువంటి విషయాల్లో అవకాశాలు మన కళ్ళ ముందు కనపడట్లేదు అనేటువంటి నిరాశలో కృంగిపోయినటువంటి స్థితులు ఉంటాయి. నా జీవితంలో కూడా నేను అలాంటి స్థితులు చాలా ఎదుర్కొన్నాను. ఎందుకు మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటాం, ఎందుకు కృంగిపోతూ ఉంటాం? కానీ కారణం ఏంటంటే మనం ఎదురు చూస్తున్నది, మనం ఏదైతే ఆశిస్తున్నామో, ఏది జరగాలనుకుంటున్నామో అది జరగకపోవడం, ఆశించింది మనకు దొరకకపోవడమో, అలాంటి స్థితుల్లో మన నిరీక్షణ మనకు చేదు అనుభవాన్ని ఇస్తుంది. తర్వాత మనము కృంగిపోతాం, నిరాశ చెందుతుంటాం, చివరికి ఆశలే వదిలేసుకుంటాం. ఆ తర్వాత వేరే వాటి మీద మన దృష్టి ఉంచి ముందుకు సాగిపోతూ ఉంటాం, అంతే కదా. కానీ ఇలాంటి మెంటాలిటీ, ఎవ్రీవన్ హ్యాస్ దిస్ ఈస్ జస్ట్ నార్మల్ హ్యూమన్ మెంటాలిటీ, రైట్? ఇట్స్ జస్ట్ ఎ హ్యూమన్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. But the same perspective you should not have in the God. ఇలాంటి కొన్ని విషయాల్లో ఉంటే ప్రాబ్లం లేదు, కానీ దేవుని విషయంలో, దేవుడు ఉంచినటువంటి నిరీక్షణ విషయంలో మనం ఇలాంటి దృక్పథాన్ని కలిగి ఉంటే మనం ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటాం, ఏమి కోల్పోవాల్సి వస్తుందో అనేది తెలుసా? మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. చివరికి మనం ఏడ్చినా పళ్ళు కొరుక్కున్నటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే అది నిత్య నరకాగ్నిలోనికి పడవేసేటటువంటి యొక్క పరిస్థితులను మన జీవితంలోనికి తీసుకువస్తుంది. This live may be heard by different people, believers or non-believers. That's why I just want to give a brief about what is the hope that we have in Jesus Christ. యాజ్ ఎ బిలీవర్, దేవుడు సృష్టించినటువంటి లోకం ఇలాగ ఉండాలని ఆయన సృష్టించలేదు. మానవుని ఆజ్ఞ అతిక్రమం వలనే మానవునిలోనికి పాపము అనేది సంక్రమించి ఆయన ఆ మానవునికి మరణం అనేది అది సంక్రమించింది. కాబట్టి ఆ మరణం, ఆ శరీరాలను మరణానికి గురి చేసినటువంటి ఆ పాపాన్ని ఎలాగ తీసేయాలి, ఆ పాపంలో నుంచి మనిషిని ఎలాగ బయటికి లాక్కురావాలన్నప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలోనికి వచ్చి శిలువ మీద తన రక్తాన్ని చిందించి ఆయనే బలియాగమయ్యి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని, మన పాపముల అపరాధాలను ఆయన మీద వేసుకొని మనకు పాప విమోచన దయచేశాడు. కాబట్టి ఈ పాపానికి చెడుకి బానిసత్వం అయిపోయింది ప్రతి ఒక్కరూ మరణానికి పాత్రులు అవ్వాల్సిన వారు. కానీ ఎప్పుడైతే మనము
యేసు ప్రభువులో ఆయన చేసినటువంటి సిలువ త్యాగంలో నమ్మిక ఉంచి ఆయన తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేచి తిరిగి మన కోసం వస్తాడని పెట్టినటువంటి ఆ నిరీక్షణ ఏదైతే ఉందో, తిరిగి నేను మీకోసం వచ్చి మిమ్మల్ని నాతో పాటు నేను ఎక్కడ ఉంటానో అక్కడ మిమ్మల్ని ఉంచుకుంటాను అనేటువంటి ఒక నిరీక్షణ ఒక క్రైస్తవునికి పెట్టి వెళ్ళాడు. కాబట్టి అదే నిరీక్షణ, ఆ ప్రణాళిక భాగంగానే యేసయ్య మనకు ఆ యొక్క గొప్ప నిరీక్షణ, ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ ద హోప్ వాట్ యు హ్యావ్ ఇస్ సంథింగ్ దట్ ఇట్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్. ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్ విల్ బీ హ్యాపెనింగ్. దట్ ఈస్ ద కాన్ఫిడెంట్ హోప్ దట్ ఎవరీ క్రిస్టియన్ దట్ హ్యాస్, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. కొందరు అనుకుంటారు మన జీవితంలో మన మరణానికి తర్వాత జీవితమే లేదని. కానీ మరణానికి తర్వాతే ఎంతో జీవితం ఉన్నది మన జీవితంలో. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి యొక్క 100 సంవత్సరాల ఆయుష్కాలము కాదండి, దీని తర్వాత ఉన్నదే నిత్యమైనటువంటి జీవితం. నిత్యమైనటువంటి జీవితంలో ఎన్నో సంవత్సరాలు అంటే నిత్యములో మనము దేవుణ్ణి ఆరాధించబోతున్నాం, దేవుని కుమారులుగా ఆయన సన్నిధిలో మనం ఉండబోతున్నాం. దట్ ఈస్ ద మెయిన్ హోప్ దట్ క్రిస్టియన్ హ్యాస్ ఇన్ దైర్ లైఫ్స్. కాబట్టి ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ఒక నిజమైన నిరీక్షణ, ఎవరి జీవితంలో లేనటువంటి ఒక నిజమైన నిరీక్షణ ఎప్పుడైతే యేసు ప్రభువులో మన విశ్వాసం ఉంచి ఆయనకు శిష్యులుగా, ఆయనకు అనుచరులుగా, ఒక విశ్వాసిగా మనం జీవిస్తామో ఆయన మనకు అంత గొప్ప నిరీక్షణ మన జీవితంలో ఉంచి ఉన్నాడు. కాబట్టి సో లెట్ us టాక్ ఫ్యూ మినిట్స్ అబౌట్ దిస్ హోప్. ఎందుకంటే అంత్యదినాలలో సాతాను ఎన్నో రకాలుగా మన జీవితాలలో ఎన్నో రకాలుగా ఆ యొక్క విత్తనాలను విత్తి మనల్ని మోసపరుస్తుంది. ఎలాగ జీవించాలో, దేవునికి అనుగుణంగా ఎలా జీవించాలో, దేవుడు ఉంచినటువంటి నిరీక్షణలో మనం ఎలాగ జీవించి ఆయన కోసం ఎదురు చూస్తూ వేచి ఉండాలనే విషయాలలో, చాలా విషయాలలో ఈ లోకంలో అపవాది మన మైండ్లో, మెంటాలిటీలో, మన యొక్క ఆలోచనల్లో అబద్ధమైనటువంటి తప్పుడు యొక్క సూత్రాలను, సత్యాలను మన జీవితంలో పెట్టి మోసపరిచి తికమకపరుస్తున్నటువంటి స్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ రాసి ఉంది, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమైనటువంటి పిలుపుకు పిలిచినటువంటి నిరీక్షణ కూడా ఒకటే. సో ఎవ్రీవన్ హ్యాస్ ద సేమ్ హోప్ వెన్ వీ నో దట్ వాట్ ఈస్ ద హోప్ దట్ వీఆర్ ఆఫ్టర్ అండ్ వాట్ ఈస్ ద లైఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బియాండ్ the life what we are right now, then we are in the right way. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాస్తున్నాడు, మన నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉన్నది అని రాస్తున్నాడు. అవర్ హోప్ ఈజ్ అన్ యాంకర్ ఫర్ అవర్ సోల్స్ దట్ ఈస్ ఫర్మ్ అండ్ సెక్యూర్. ఎలా ఉందంట, నిరీక్షణ అనేది మనకున్నటువంటి నిరీక్షణ నిశ్చలముగా ఉన్నది, స్థిరముగా ఉన్నది, అనగా కదల్చబడలేదు. మన నిరీక్షణ అనేది మన ఆత్మకి ఎలా ఉందంట, మన ఆత్మలను మన ఎలాగ కదల్చలేనటువంటి నిరీక్షణ అది. ఏ యొక్క స్థితి, ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు, అడ్డంకులు, శ్రమలు వచ్చినా మన నిరీక్షణ అనేది కదల్చబడకుండా ఉండేటువంటి నిరీక్షణ అని చెప్తున్నాడు. కాబట్టి మన ఆత్మకు ఒక లంగరు వలె ఉన్నది, ఒక లంగరు, ద యాంకర్. ఒక నావకు లంగర్ అనేది ఎంత ముఖ్యమైనది. ఒక సముద్రంలో, ఒక నదిలో ఒక నావ పోతున్నప్పుడు దాని లంగరు అనేది లేకుంటే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సమయాలలో, గాలి తుఫానులలో, అలజడిలో కూడా ఆ నావ తప్పిపోతుంది. కాబట్టి ఆ లంగర్ అనేది ఆ నావకి ఎంత ముఖ్యమైనదో మన జీవితాలలో కూడా మన ఆత్మకు నిరీక్షణ అనేది లంగరు వంటిది. సో వితౌట్ దాట్ we don't know where we are going. We don't know where our spirit is going or leading to. There are only two ways that spirit can go. Both ways are eternal. One way that leads to the eternal life and the other way that leads to the eternal death. నిత్య జీవం అనేది ఒకటి ఉంది, నిత్య మరణం అనేది ఉంది. కాబట్టి మన ఆత్మ చివరగా ఈ రెండు మార్గాలు ఏదో ఒక మార్గంలో పోతుంది. కాబట్టి మన ఆత్మ ఎలా ఏ యొక్క మార్గంలో పోతుంది అనేది మనం పరీక్షించుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక ముందుకు చెప్పాను కదా, సో వీ హ్యావ్ టు హ్యావ్ ది ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద హోప్ దట్ వాట్ వీ హ్యావ్, అదర్వైజ్ వీ విల్ బీ డిసేవ్డ్ ఇన్ దిస్ వరల్డ్. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు సే, when I was living in London,
ఫర్ సమ్ టైమ్. అట్ దట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఆ సమయంలో నాకు డ్రైవ్ చేయడానికి వెహికల్, ఒక కారు, ఒక బైకు లేదు. ఒక షాప్కి వెళ్ళానంటే ఐ హ్యావ్ టు బై సమ్ థింగ్స్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు క్యారీ థింగ్స్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు క్యాచ్ ద బస్ అండ్ దెన్ ఐ నీడ్ టు గో హోమ్. సో ఇట్స్ జస్ట్ లైక్ అ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఐ am using. Okay, so at that time it's pretty new for me. The London is pretty new for me. I don't know where bus stands and where it comes and where I should board and then go home. So kabatti aa samayamlo anta shopping chesana, it was very night, very chilling, very cold. That time I was near to the bus stands because the different buses will stop in different places. All the buses will never stop in one place. That's how it works there. Kabatti aa samayamlo నాకు తెలియదు ఏ నంబర్ బస్ ఎట్లా వెళ్తుంది అనేది. సో అక్కడ ఒక అతన్ని అడిగాను. సో హీ పాయింటెడ్ మీ టు గో టు దట్ నియర్ బై బస్ స్టాండ్, బట్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ బస్ స్టాప్స్ నెక్స్ట్ టు దాట్. ఐ వాజ్ వెయిటింగ్. It was 5 minutes, 10 minutes, half an hour, 1 hour, and nearly it was 2 hours. I don't know actually, because the bus which I am expecting, నేను ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క బస్, నేను ఎదురు చూస్తున్నటువంటి ఆ వెహికల్ అనేది రాలేదు. Because finally I thought, I opened my mobile and I have that app actually, but at that time I didn't open that app because I was just sitting there and I was casually thinking something, and I was just believing that the person who said me, I చెప్పినటువంటి ఆ మాటను విని నేను అక్కడ నిలబడి ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ నాకు తెలియదు, ఎందుకంటే తర్వాత చూసుకుంటే తెలిసింది ఆ బస్సు అక్కడ కాదు ఆగేది, ఇంకో బస్ స్టాప్లో అని. చూసారా, it was just like a small thing that made me to wait for 2 hours. I would have gone to home and I was slept. చూడండి, ఈ చిన్నటువంటి విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనకు నిజమైనటువంటి అవగాహన, నిజమైనటువంటి సత్యం అనేది మన జీవితంలో లేదు అంటే మనము వేచి ఉన్నటువంటి బస్సు ఎప్పటికీ రాదు. మనం సరైన ప్లేస్లో వేచి ఉండకపోతే మనం వెళ్ళాల్సిన గమ్యం సరైన సమయంలో చేరుకోం. సో వీఆర్ లూజింగ్ సంథింగ్. We are lost, but luckily I have found that lost bus at that night and I was able to go home. So that's a different story. So why I'm saying, so you hope you are getting my point. So కాబట్టి ఈ దినమున ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు వెచ్చించి మనకున్నటువంటి విశ్వాసాన్ని, మన నిరీక్షణ, మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, మనం ఏ సత్యాన్ని అనేది పట్టుకొని ఉన్నామో ఆ సత్యాన్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. Let us see whatever the hope we are holding and what is that hope and what it is, how it is leading. Am I going in the right direction? Am I really being deceived or by the Satan or devil with a different kind of thoughts putting in my heart? అనేది ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే ప్రతి విశ్వాసకి ఈ యొక్క అంత్య దినాలలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూద్దాం. సో మొట్టమొదటిగా I would like to go forward with the 4 points that I would like to check in these points before we say. So my first question is, are we in the real hope? Does our hope is real? So ee question manam final lo answer cheddam. So but before that, let us go through. First one, viswasam, faithful, faith in the God, loyal to the God. The second point, samsidata, readiness, getting ready for what you are expecting. And మూడవది ఓర్పు, సహనం, patience and the perseverance. And last one, కనిపెట్టుకొని ఉండడం. What is that last one? Your eyes and your body, whatever you are expecting, let them keep watching for what you are looking for. కాబట్టి ఒకటిది విశ్వాసం, సంసిద్ధత, ఓర్పు, సహనం, నాలుగవదిగా కనిపెట్టుకుంటూ ఉండడం. సో ఈ 4 విషయాలు అనేవి మనకి చాలా ముఖ్యం. ఈ 4 విషయాలలో మనము కరెక్ట్గా ఉన్నాము అంటే, ఈ 4 విషయాలలో మనము కరెక్ట్గా నడుస్తున్నాము అంటే, దెన్ సో వాట్ ఎవర్ యు ఆర్ హోపింగ్, యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్, యు ఆర్ గోయింగ్ టు అచీవ్ వన్ డే. Let us start and we'll go quickly for a few minutes for each of that. Viswasam. We all know that faith is very important. విశ్వాసం అన్నది చాలా ముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట కష్టం అని చెప్తున్నాడు దేవుడు.
కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్య స్వరూపమును నిజ స్వరూపమున ఉన్నవి, అదేవిధంగా అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఆ యొక్క హెబ్రీ పత్రిక రాసిన ఆ యొక్క రచయిత ఏమంటున్నాడంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటున్నాడు. సో కాబట్టి నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నామో అది నిజ స్వరూపం, అంటే అది నిజముగా ఉన్నాయి, అది నిజముగా జరగబోతుంది, అది నిజముగా నేను చూడబోతున్నా అనేటువంటి ఒక విషయమే, అదే లక్షణమే విశ్వాసం. సో యువర్ ఫెయిత్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ యు ఆర్ హోపింగ్ ఫర్. చూడండి, కాన్ఫిడెంట్, నమ్మకం. నేను దేనికైతే నిరీక్షించబోతున్నానో అది నేను పొందుకోబోతున్నాను అనేటువంటి ఒక లక్షణం. అది ప్రతి విశ్వాసకి మొట్టమొదటి మెట్టు. అది లేకుండా నువ్వు ఏమైతే నిరీక్షిస్తున్నావో అది రాదు. నువ్వు ఏ బస్ కోసం ఎదురు చూస్తున్నావో ఆ బస్సు రాదు ఇంకా. సో హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో faith is the confidence. Confidence is confidence. It's a trusting the God. And assurance and belief. These are all the different names for the confidence what we have. So faith is main thing in our lives. For example, ఎవరైనా మీ ఇంటికి వస్తారని అని చెప్పారనుకుందాం. వాళ్ళు చెప్తేనే కదా ఎవరైనా వస్తున్నారని చెప్తే we will believe it. Otherwise, how you will believe someone is coming? Someone is ringing your home and then they're saying that we are coming tomorrow అని చెప్తేనే, వాళ్ళు ఫలానా టైంకి వస్తున్నారని చెప్తేనే మనం నమ్మగలం. సో నమ్మకం అనేది మొట్టమొదటి ఇంపార్టెంట్. యేసయ్య కూడా చెప్పాడు, నేను వస్తున్నాను తిరిగి అని చెప్పాడు యేసయ్య. సో ఇట్ మే టేక్ టైమ్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ వర్కింగ్ అకార్డింగ్ టు అవర్ టైమ్స్. మన సమయానికి అనుకూలంగా దేవుడు పనిచేయట్లా. ఆయన సమయం వేరు, ఆయన కాలానికి అతీతంగా పనిచేయబోడు ఆయన. కాబట్టి we don't know when he comes, but he said, what he said, I will come, I will take with you, I will take you with me. సో యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా యేసయ్య చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను నాతో పాటు తీసుకువెళ్ళదను అని చెప్తున్నాడు. చూసారా, వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ he has given. That is the hope he has given before he is leaving this earth. నేను మరలా వచ్చి తీసుకువెళ్తున్నా అని చెప్తున్నాడు. కాబట్టి మనిషి కాదు చెప్పింది, అక్కడ దేవుడు చెప్పాడు. సో మనుషులు చెప్తే కొన్నిసార్లు జరగవేమో ఆ పనులు, కానీ దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చేవాడు ఆయన. అబద్ధం చెప్పేదానికైనా మనుషుడు కాదు. కాబట్టి హీ ఈస్ సేయింగ్ ద ట్రూత్ దట్ హీ ఈస్ కమింగ్. సో యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫెయిత్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో people may laugh at you. If you are standing on that faith, people may laugh at you. ఈ లోకం చుట్టూ ఉన్న లోకం నేను చూసి నవ్వచ్చు. 2000 సంవత్సరాలు అయినాయి, 2000 సంవత్సరాలు అయింది, అందరూ ఇట్స్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడగొచ్చు. వాట్ ఈజ్ యువర్ హోప్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అని చెప్పి మనల్ని హేళన చేయొచ్చేమో, కానీ ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ క్రేజీనెస్. వాళ్ళకి అది వెరితనముగా ఉండొచ్చు, మనకు అది ఎలా ఉంది? దేవుని యొక్క శక్తి అయి ఉన్నది, దేవుని యొక్క బలమై ఉన్నది, దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది మన జీవితంలో. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫెయిత్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతం నా దగ్గర ఉన్నదని యేసయ్య చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో. See, he's saying, I am coming soon. Coming soon. Do you know that soon? What is the meaning of the soon? త్వరలో వస్తున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి అదేగా చెప్పాను, దేవునికి ఒక్క దినము 1000 సంవత్సరములుగా, 1000 సంవత్సరములు ఒక్క దినముగా ఉంటుందని మనం ఎక్కడో కీర్తనలో చదువుతాం. కాబట్టి he is working according to his timing. So what you have to do is, you have to have the faith. If you are wavering in that faith, you will never succeed and you will never going to meet him. సో కాబట్టి అబ్రహామును చూసారు, ఒకసారి అబ్రహామును చూడండి. ఆయన నిరీక్షణే లేనటువంటి సమయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడని మనకి పౌలు భక్తుడు తెలుపుతున్నాడు. We all know the story of Abraham. He was at 100 years of age and he didn't have any kind of hope that God's promise is going to be fulfilled in his life.
ఏం చెప్పాడు? నిన్ను అనేక జనములుగా తండ్రిగా నియమించి తిని నీ సంతానం ఇసుక రేణువుల వలె నేను చేస్తాను అని చెప్పాడు దేవుడు అబ్రహాముకు. కానీ అబ్రహాం ఉన్న పరిస్థితి ఎలాంటిది? అతని శరీరము మృత తుల్యమైనట్లు, శారా శరీరము మృత తుల్యమైనట్లు కనిపిస్తుంది. అతని ముందు ఒక నిరీక్షణ లేదు. అతను ఎదురు చూస్తున్నటువంటి ఆ సంతానానికి ఆధారమైనటువంటి కుమారుడు ఎలా పుడతాడనేటువంటి నిరీక్షణే లేదు తన జీవితంలో. బట్ హీ హ్యాస్ ఓన్లీ ఫెయిత్. విశ్వాసము, అతనికున్న విశ్వాసము అతను ఏమైతే నిరీక్షిస్తున్నాడో దాని యొక్క నిజ స్వరూపమై ఉన్నదని చెప్తున్నాడు. ఎస్, అబ్రహాము దేనికోసమైతే నిరీక్షించాడో, అబ్రహాము ఏ కుమారుడి కోసమైతే నిరీక్షించాడో, అబ్రహాము ఏ యొక్క సంతానమును ఇసుక రేణువుల వలె చూడాలని నిరీక్షించాడో దాని యొక్క విశ్వాసము అది అతనికి నిజముగా కనిపిస్తున్నట్లు, కళ్ళ ముందు ఉన్నట్లు నమ్మాడు. అదే ఇక్కడ రాస్తుంది. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని రాస్తుంది. కాబట్టి అవిశ్వాసం ఉన్న దేవుణ్ణి సందేహింపక అబ్రహాము నిరీక్షణ ఆధారమే లేని సమయంలో నిరీక్షణ కలిగి నమ్మెను అని రాసింది. చూడండి, నిరీక్షణ కలిగి నమ్మెను. సో ఫెయిత్ అండ్ హోప్ బోత్ ఆర్ వెరీ మచ్ ఇంటర్లింక్డ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హోప్. If you don't have any hope, and you will never have any faith in your life. So that is what very important in our lives. సో ఇలాంటి దృఢమైన విశ్వాసం అనేది ఎంతో మందిలో ఈ యొక్క కాలంలో, ప్రపంచంలో ఎంతో మందిలో లేక వారు మధ్యలోనే ఆగిపోతున్నారు. వారు ఏ నిరీక్షణనైతే ప్రారంభించారో ఆ నిరీక్షణలో కొనసాగలేక, ఆ విశ్వాసంలో బలముగా ఉండలేక వారు జారిపోతున్నారు, పడిపోతున్నారు. వారు ఎదురు చూసేది జరగబోదు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి వారి జీవితాలను వారు మార్చుకునేసి వస్తున్నారు. ఇలాంటి వారు ఎలాంటి వారు అంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలుగా, ఆ యొక్క రాతి మన్నులో పడినటువంటి విత్తనాలుగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళలో ఆ యొక్క రూట్ లేదు, ఆ యొక్క వేరు లోపలికి వెళ్ళలేకుంది. వాళ్ళు నమ్మలేకున్నారు, విశ్వాసం లేకున్నారు. కాబట్టి ఆ విత్తనం అనేది త్వరగా ఎండిపోతుంది. సారం లేదు వాళ్ళ జీవితంలో. సో let us have that faith. సో దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ క్షణమున ఈ యొక్క మాటను వినండి. మొట్టమొదటిగా మన జీవితంలో విశ్వాసం అనేది దృఢముగా ఉంచుకోవాలి. మన నిరీక్షణకు ఆధారమైనటువంటి విశ్వాసం అనేది ఎంతో ముఖ్యమైనదని ఈ క్షణమున దేవుడు చెప్తున్నాడు. విల్ మూవ్ ఆన్. నెక్స్ట్ థింగ్, సంసిద్ధత అంటే సిద్ధంగా ఉండడం, అన్ని విషయాలలో రెడీగా ఉండడం. సో బీ రెడీ for what you are facing. See what an exciting thing that God has given to us. సిద్ధంగా లేకుంటే మనం ఏ పరిస్థితుల్ని మనము ఎదుర్కొనలేం. మన జీవితంలో మనం ఎలాగా ఆ విశ్వాసంలో నిలబడగలం? విశ్వాసం ఉంది అని చెప్పి సంసిద్ధంగా లేకపోతే we will never face the situation. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఒక పరీక్షను రాయాలి అన్నప్పుడు కామ్గా ఉండేసి డైరెక్ట్గా పోయి ఎగ్జామ్ కూర్చున్నాడంటే ఫెయిల్ అయి కూర్చుంటాడు. ఎస్, he has to prepare for what he is doing, what he is going to attempt in the exam hall. Otherwise he will be failed. The same thing has to happen in our lives as well. మనం ఒక విషయాన్ని, ఒక నిరీక్షణ, ఒక దానిని ఎదురు చూస్తున్నాము అంటే దానికి సంబంధించి కూడా మనలో సిద్ధపాటు ఉండాలి, సంసిద్ధత ఉండాలి. లెట్స్ టేక్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ విచ్ ఐ సెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారని చెప్పారు కదా, చెప్తున్నప్పుడు రేపు వస్తున్నారని చెప్తున్నారు, కానీ రేపు వస్తారు. సో దే కాన్ఫిడెంట్లీ సెట్. సో వీ హ్యావ్ దట్ బిలీఫ్ దట్ వీ ట్రస్ట్ దెమ్ దట్ దే ఆర్ కమింగ్, అండ్ దే ఆర్ కమింగ్ సమ్వేర్. వీ డోంట్ నో ఎట్ వాట్ టైమ్ దే ఆర్ కమింగ్, బట్ వీ నీడ్ టు గెట్ రెడీ టు ఇన్వైట్ దెమ్, రైట్? అదర్వైజ్ మన ఇల్లు చిందరవందరగా పెట్టుకొని, పిచ్చిగా మన ఇల్లు పెట్టుకొని మనల్ని మనము రెడీగా ఉంచుకోకపోతే వచ్చిన వాళ్ళు వచ్చిన దాన్ని వెళ్ళిపోతారు. యు గెటింగ్ మై పాయింట్? సో వస్తున్నారని చెప్పినప్పుడు వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్స్ రెడీ, వీఆర్ మేకింగ్ అవర్ హోమ్స్ రెడీ, వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ ప్లేస్ సో దాట్ ద పర్సన్ హూ ఈస్ కమింగ్, దే విల్ సీ అవర్ హోమ్, దే విల్ సే, వావ్, such a nice home, you kept it so nicely. That is what God is also expecting in our lives. ఆయన రాకడలో మనం వచ్చినప్పుడు మనము
సిగ్గుపడేలాగా కాదు ఉండాల్సింది. వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ టు ఫేస్ ద గాడ్ సో దట్ హీ విల్ బీ హ్యాపీ బై సీయింగ్ అస్. కాబట్టి అలా మనం మన హృదయాన్ని, మన ఆత్మను, మన శరీరాన్ని సిద్ధపరచుకోవాలని ఈ క్షణం నేను చెప్తున్నాను. సో మొట్టమొదటిగా దీంట్లో ఏంటంటే దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. అదేవిధంగా మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మూడవదిగా ఎడతెగకుండా ప్రార్థనతో మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఆమేన్. సో ఇఫ్ యూ వాంట్ టు బి రెడీ, సంసిద్ధంగా ఉండాలి అంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మన శరీరానికి పరిశుద్ధత ఉండాలి. మూడవదిగా మన ఆత్మలో ఎడతెగక ప్రార్థన ఉండాలి. సో వెన్ యూ హ్యావ్ దీస్ థింగ్స్ అండ్ యు ఆర్ స్లోలీ మూవింగ్ టువార్డ్స్ రెడీనెస్. మనందరికీ తెలిసిందే, బుద్ధి లేని 7 కన్యకలు, బుద్ధి కలిగిన 7 కన్యకలు. నేను మళ్ళీ తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు కీప్ అవర్ సెల్వ్స్ రెడీ. So following God's word, being holy and pray without ceasing in the spirit. So these three things along with the faith that will make you to be eligible to face the King of Kings. Amen. Yeah. కాబట్టి మత్తయి సువార్తలో యేసయ్య చెప్తున్నాడు 24వ అధ్యాయం 42వ వచనం. 24వ అధ్యాయం 42వ వచనం. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడు దేవుడు. ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. మెలకువగా అంటే యూ హ్యావ్ టు బి విజిలెంట్ అండ్ యూ హ్యావ్ టు బి రెడీ టు ఫేస్ ద గాడ్, టు ఫేస్ ద కింగ్ హూ ఈస్ కమింగ్, ప్రభు, ద లార్డ్ హూ ఈస్ కమింగ్. So getting ready is not like that, oh God is coming tomorrow, okay let me be ready. It's not like that. It is like waiting. It is like you have to wait and also you have to get ready by day by day you need to be transformed into the holiness, into the particular holy state that God is expecting. So every day we need to check ourselves. Am I ready to face the God today? If God comes now, am I ready to be lifted up? We need to check ourselves in our lives. పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితిని అని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని నేను అనుకోనట్లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని నేను పరుగెత్తుచున్నాను అని చెప్తున్నాడు పౌలు. ఆమేన్. ఎస్, నేను ఇదివరకే గెలిచితే నేను అనుకోవట్లా. నేను ఆల్రెడీ గెలిచేశాను, ఆల్రెడీ సంపూర్ణ సిద్ధి నేను పొందేశాను అని నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తమైతే క్రీస్తు చేత పట్టబడ్డానో దానిని నేను పట్టుకొనవలనని దానికోసం నేను పరుగెత్తుకొనుచున్నాను. నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకోనట్లేదు. కానీ అయితే ఒకటి చేస్తున్నా, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందును దేవుని ఉన్నతమైన పిలుపుకు బహుమతి కలుగునట్లు పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్తున్నాడు పౌలు. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ కొంతమంది మన జీవితంలో కొంతమంది అపవాది పెట్టేటువంటి ఆ యొక్క తలంపులు ఎట్లా ఉంటాయంటే, if you confess the Lord Jesus, if you believe in the Lord Jesus and that's it and you are ready to fly. No, it is not that way. You have to have the faith as a first thing and you need to be ready and you need to make yourself holy and you need to walk in the holy ways and you need to keep your body, soul and the spirit holy before the Lord before he comes. That's what the Paul says. నేను అన్నీ గెలిచేశాను, నేను సంపూర్ణ సిద్ధి పొందేశాను, ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని అనుకోవట్లేదు. కానీ ఆయన నేను దేని నిమిత్తమైతే పట్టబడ్డానో, నేను దేని కొరకైతే నేను రక్షించబడ్డానో, నేను ఏ విషయం కోసమైతే నేను ఎదురు చూస్తున్నానో, నేను ఏ విషయం కోసమైతే నిరీక్షించి వేచి కాచి కాపాడుకుంటున్నానో నా శరీరాన్ని, ఇక మీదట కూడా అలాగే కాపాడుకోవాలి. ఇరుకైన మార్గంలో
ఇరుకైన మార్గంలో ప్రవేశించేవాడు మంచివాడు అని చెప్తున్నాడు, అంటే ధన్యుడు అని చెప్తున్నాడు దేవుడు. కానీ ఇరుకైన మార్గంలో ప్రవేశించి దాని యొక్క మార్గాన్ని, దాని యొక్క గమ్యాన్ని చేరుకోకపోతే ఏం ప్రయోజనం మనకు? రైట్, యు గెటింగ్ మై పాయింట్? సో వీ నీడ్ టు శాంక్టిఫై అవర్ లైఫ్స్ ఎవ్రీ డే అండ్ యూ నీడ్ టు కీప్, మన హృదయంలో అలాంటి మెంటాలిటీ పెట్టుకోవాలి. I have to be ready to face the God at whatever the situation, whenever it comes, but I know He's coming. So let me be ready by keeping His word in my heart and keeping my body holy and keep my spirit in the prayer. Amen? Yeah. And third thing, so when you have these things like first faith and then you are getting ready, and in this process it may be delayed. We know that it may get delayed because Lord is waiting for everyone to be transformed, to be come back to salvation. That's why there is a lot of time is going on. In this time ఖచ్చితంగా డిలే ఉంటుంది. కానీ ఈ డిలేలో ఏం చేయాలి తెలుసా? మనం we have to have that patience, endurance, ఓర్పు, సహనము అనేది మూడవదిగా మనకి అవసరం. చాలామంది ఇలాంటి విషయంలోనే ఓడిపోతూ ఉంటారు. ఇక్కడ సహనం, ఓర్పు ఉండవు. ఏదైనా అనుకున్నది జరగలేదంటే కొంతమంది జీవితంలో కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏమైపోతారు? సహనాన్ని కోల్పోతారు, ఓర్పును కోల్పోతారు. సో అప్పటి వరకు, అంతవరకు వచ్చినది మొత్తం వేస్ట్. సో ఇలాగే చాలామంది వారి జీవితాల్లో దేవుని విషయంలో దేవుని ఇష్టపెట్టలేక, వారు పోతున్నటువంటి ఆ యొక్క శ్రమలలో, శోధనలలో తట్టుకోలేక ఆ నిరీక్షణలో జారిపోతూ ఉంటారు కొంతమంది. కానీ ప్రతి విషయంలో ఓర్పు ఉండాలి. ముఖ్యంగా దేవుడు ఉంచినటువంటి మన నిరీక్షణలో మనకి ఖచ్చితంగా ఓర్పు అనేది, సహనం అనేది చాలా ముఖ్యమైనది. సో యేసయ్యను చూడండి, దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయన ఎంత ఓర్పుగా ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన గురి మాత్రం, సిలువ గురి మాత్రం ఆయన ఏ రోజు తప్పించుకోలేదు. సహనంగా ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు ఆయన్ని శోధిస్తున్నా, ఎంతగా ఆయన్ని వేధిస్తున్నా కూడా ఆయన ఓర్పును కోల్పోలేదు. చూసారా? దట్ ఈస్ వాట్ వీ నీడ్. If you want to do the God's will and if you want to stand before the God, and you need to have that patience and endurance in your life. So ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు, మీ జీవితంలో, మన జీవితంలో ఎలా ఉంది? మన సిచ్యువేషన్ ఎలా ఉంది? విశ్వాసం కలిగి ఉంటున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం, కానీ ఏ రోజైనా సహనాన్ని, ఓర్పుని కోల్పోయేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నామా? అలాంటి పరిస్థితులను కల్పించేది అపవాది. ఎందుకంటే ఆ సహనం, ఓర్పు కోల్పోయిందంటే మనం పోతున్నటువంటి ఆ మార్గంలో ఆగిపోతాం, ముందుకు సాగలేం, వెనుకకు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త సుమా. సో జస్ట్ check yourself in your lives. Don't allow the temper, don't allow the anger, don't allow any bad things in your life which ignite these things. ఆత్మ ఫలాలు అనేవి శాంతి, ఓర్పు, సహనం. సో వీటిని కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉంచినటువంటి నిరీక్షణలో మనం ముందుకు వెళ్ళగలం. కరెక్ట్? యా. సో దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే యేసయ్య అంతం వరకు సహించాడు. చూడండి, మత్తయి సువార్త 24:13 వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ అంతము వరకు సహించువాడే రక్షింపబడును అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. అంతము వరకు సహించువాడు, మరణము వరకు అంటే దాని అర్థం మరణము వరకు సహించువాడు రక్షించబడును. సో మరణము వరకు సహించాలి, ఆయన రాకడ వరకు సహించాలి. ఆయన రాకడలో నీవు ముందుగా మరణం అయితే యూ హ్యావ్ టు బీ ఇన్ దాట్, సహించాలి. ఆ యొక్క యూ హ్యావ్ టు బీ పేషెంట్ అంటిల్ యువర్ డెత్ ఆర్ అంటిల్ హిస్ కమింగ్. అలా సహించిన వాడు మాత్రమే రక్షించబడును, లేకపోతే ఖచ్చితంగా విడవబడతాడని చెప్పినాడు దేవుడు.
అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నాడు యేసయ్య, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటమునిచ్చేదను, నేను వచ్చు వరకు నీకు కలిగిన దానిని నువ్వు జాగ్రత్తగా గట్టిగా పట్టుకో అంటున్నాడు. సో కాబట్టి నువ్వు ఏమైతే పట్టుకుని ఉన్నావో, నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే పట్టుకుని ఉన్నావో, నువ్వు ఏ నిరీక్షణలో అయితే ఆ యొక్క లంగరు వలె నువ్వు ఆ యొక్క విశ్వాసంలో, ఆత్మలో ఆ నిరీక్షణను పట్టుకుని ఉన్నావో వదలకు. ఏమొచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవహేళనలు వచ్చినా, ఎన్ని 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 అవరోధాలు వచ్చినా వదలొద్దు అని చెప్తున్నాడు దేవుడు. నీ కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకో. సో హౌ యు ఆర్ లివింగ్, పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పట్టుకో. నువ్వు ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ప్రేమని పట్టుకో. ప్రతి ఒక్క ఆత్మ ఫలములు, వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ హోల్డ్ టైట్ విత్ దాట్ అండ్ యూ హ్యావ్ టు ఎండ్యూర్ అంటిల్ ద ఎండ్. సో కాబట్టి లోకాన్ని చూసి వేటిని వదిలేకు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు నేనేమిస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. సో హోల్డింగ్ టు ద హోప్, హోల్డింగ్ ఆన్ టు ద హోప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, క్రూషియల్ ఇన్ అవర్ లైఫ్. సో ఫార్ యు ఆర్ ఫాలోయింగ్ విత్ మీ. సో యేసయ్య చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ మీరు నన్ను చూడండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయనను చూసి మనం కూడా ఈ లోకాన్ని జయించేటువంటి ఆ మార్గంలో మనం ముందుకు నడవాలి. చూద్దాం, ఓర్పు సహనం లేకుండా శ్రమల గుండా మనం ఎలా వెళ్ళగలం? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 23, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము అని చెప్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం ఏ అయితే నిరీక్షణ విషయమై మనం వేచి ఉన్నామో, మనం ఏ అయితే ఒప్పుకొని, ఏ యొక్క విశ్వాసంలో ఒప్పుకొని మనము వేచి ఉన్నామో, యేసయ్య తిరిగి వస్తాడనేటువంటి నిరీక్షణలో మనం వేచి ఉన్నామో, దానిని ఏమంటున్నాడు? నిశ్చలముగా పట్టుకో అంటున్నాడు. హోల్డ్ ఇట్, సెక్యూర్లీ హోల్డ్ ఇట్. సో డోంట్ లీవ్ ఇట్. దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని 36వ వచనంలో కూడా రాసి ఉంది. దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానమును పొందుకునేటువంటి యొక్క నిమిత్తము మీరు ఓరిమిని తట్టుకోవాలి. మీకు ఓరిమి అనేది అవసరం. సో కాబట్టి చూసారా, మూడవ అంశంగా నేను చెప్పాను, ఓరిమి, ఓర్పు, సహనం అనేది మూడవదిగా మనకు చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాను. కాబట్టి ఫైనల్గా, వెన్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూ షుడ్ లుక్ అండ్ కీప్ వాచ్. కనిపెట్టుకొని ఉండు అంటున్నాడు దేవుడు. కనిపెట్టుకొని ఉంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఏమవుతుందో, నువ్వు ఎలాగా ఈ లోకం ఏ యొక్క మార్గంలో గుండా వెళ్తుందో, ఎలా ముందుకు సాగుతుందో ప్రతి ఒక్క విషయాన్ని గమనించు. ఎందుకంటే ఆయనలో జీవించి, ఆయనలో అంటుకట్టబడి, ఆయనలో విశ్వాసం ఉంచి ఓర్పుగా, సహనంగా, పరిశుద్ధంగా జీవించే వారికి ఆయన రాకడ అనేది దొంగవలే వచ్చేది కాదు. బికాజ్ యు నో హిమ్, how he's going to come, when he's going to come, how he's going to come and when he's going to come. So if you keep watch, your మీ యొక్క దృష్టి అనేది పరలోకం వైపుకు ఉండాలి. ఈ లోకం వైపుకు ఉందంటే మనం ఏ నిరీక్షణకైతే ఎదురు చూస్తున్నామో దానిని కనిపెట్టుకొని జీవించలేము అని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి మనము ఆ యొక్క నిరీక్షణ ఏదైతే మనం కలిగి ఉన్నామో అది ఏ రోజు మనల్ని సిగ్గుపరిచేదిగా ఉండదు అని పౌలు కూడా చెప్పాడు. కాబట్టి శ్రమ, శోధన అనేది సహజం. కాబట్టి ఏ రోజు అవి మన నిరీక్షణను తీసివేసేలాగా, నిరీక్షణకు అడ్డుగా ఉండకూడదు. శ్రమ అనేది ఓర్పును, ఓర్పు అనేది పరీక్ష అనేది నిరీక్షణను కలిగిస్తుంది అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. రైట్? యువర్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ patience, and the patience produces character, and the character produces the hope. Yes. కాబట్టి అది మనం ఎరిగి శ్రమల యందు అతిశయించాలి అని చెప్తున్నాడు. Yes, let us. So this is what I would like to
tell you that let us stand firm in faith and let us get ready by keeping ourselves holy and by following the God's commandments and by having the endless prayer without ceasing. And when you have the patience and the endurance, and when you keep watch, finally you will succeed. And that is where your hope is going to be fulfilled, and his hope is going to coming true. చివరిగా ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక సంఘటన చూస్తాం. అక్కడ 12వ వచనం రాసి ఉంది, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నదని కొంతమంది పరిశుద్ధుల గురించి అక్కడ ఆ యొక్క దర్శనంలో యోహాను భక్తుడు పేర్కొంటాడు. అప్పుడు అంటాడు, ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందిన వారందరూ ధన్యులు అని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఎందుకంటే వారి ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందారు, వారి క్రియలు వారితో పాటు వెళుచున్నాయి అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఎస్. సో కాబట్టి మరణము వరకు ఈ విధంగా పరిశుద్ధుల ఓర్పు అందులో కనబడుతుంది. అంటే మరణము వరకు ఓర్పుతో విశ్వాసను పట్టుకొని వారిని పరిశుద్ధంగా కాపాడుకున్నటువంటి పరిశుద్ధుల యొక్క ఓర్పు అందులో ఉంది. కాబట్టి వారి యొక్క క్రియలు వారితో పాటు వెళ్తున్నాయి, వారి మరణము వారిని ధన్యులు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి మరణము వరకు విశ్వాసం పరిశుద్ధతను గైకొన్న ఒక ఓర్పు, సహనం అనేది మనల్ని ధన్యులుగా చేస్తుంది. ఆమేన్. సో లెట్ us check ourselves. Let us check our lives. Once again, let us check our lives that. So the hope what I have, am I really thinking that? Am I really expecting that what I am going to see? Or am I leading in a wrong direction? Is there something that is deceiving me in my life? Is the hope that I have is real, that God what is expecting to me have in this world? చెక్ చేసుకుందాం. విశ్వాసం, సంసిద్ధత, సహనం, ఓర్పు కనిపెట్టుకుని ఉండడం. సో ఈ 4 విషయాల్లో మనం ఎలాగున్నామని చెక్ చేసుకుంటే, నేను మొట్టమొదట అడిగాను కదా ఒక క్వశ్చన్. సో నౌ యూ నీడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. So you can answer yourselves and check yourselves. If there is something to correct in your lives, if there is something in your lives to correct, just correct that and submit to God that to change that, so that He will give strength by His Holy Spirit, by His word, in the prayer. Submit to God and He is going to change, and He will give the real hope that what we have, and He'll equip us to be ready for that. Amen. May God bless this word. Let us finish in the prayer. Thank you, Jesus. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చినటువంటి ఒక సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అవునయ్యా, మీరు ఉంచినటువంటి నిరీక్షణ ఎన్నటికీ మమ్మల్ని సిగ్గుపరచనీయదు. విశ్వాసము కాపాడుకొనుచు, పరిశుద్ధతను కాపాడుకొనుచు, ఓర్పుతో, సహనముతో కనిపెట్టుకుని ఉండువాడే ధన్యుడు తండ్రి. ఈ విషయాలలో తండ్రి ఏ యొక్క విషయంలో పడిపోయినా యేసయ్యా, అయ్యా, మేము రక్షించబడలేకపోతాం తండ్రి, విడువబడేవారు మొత్తం. కానీ అలా ఉండకుండా తండ్రి, నిజమైనటువంటి నిరీక్షణ మాలో కలుగజేయండి అయ్యా. నిజమైనటువంటి హోప్ మాలో చిగురింప చేయము తండ్రి. నీతికరమైనటువంటి జీవితం ద్వారా, విశ్వాసకరమైనటువంటి జీవితం ద్వారా, శ్రమానుభవం కలిగినటువంటి జీవితం ద్వారా, శ్రమలలో సహనమును కలిగి ఉండే జీవితాన్ని జీవించే సహాయాన్ని దయచేయండి తండ్రి. ఆత్మీయ ఫలమును ఫలించేవారిగా మమ్మల్ని తయారు చేయండి. అవును తండ్రి, ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో ఆ యొక్క హృదయంలో తండ్రి ప్రభువా, మీరు మార్పును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ లోకంలో ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా తండ్రి ప్రభువా వెనుకబడిపోతున్నాము తండ్రి.
కానీ వాటిలో నుంచి తప్పించుకునే తండ్రి యేసయ్య, వాటి నుంచి తప్పించుకొని మా సిలువను ఎత్తుకుని తండ్రి మీ వైపు నడుస్తూ తండ్రి ప్రభువా, మీరు ఉంచిన పరుగు పందెంలో చివరి వరకు నమ్మకంగా తండ్రి యేసయ్య పరిగెత్తే సహాయాన్ని దయచేయమని తండ్రి యేసయ్య, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి తండ్రి యేసయ్య, మీ ఆత్మీయ వర్షాన్ని కురిపించమని తండ్రి, మీ దీవెనల వర్షమును కురిపించమని తండ్రి, మహాప్రశస్తమైనటువంటి నామమైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ విత్ మీ సో ఫార్, అండ్ ఐ బిలీవ్ దిస్ ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు మీ, అండ్ ఆల్సో ఐ బిలీవ్ ఫర్ యూ యాజ్ వెల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ.